ఆయండి ఆలోచించండి. మీరు పనికని వెళ్తున్నారు కదా, వెళ్ళేవాళ్ళు. కానీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా దయచేసి తాగనోళ్ళు ఉంటే వాళ్ళైతే తాకపోతే మిగులుతాయండి. తాగేవాళ్ళు మాత్రం ఆలోచించాల్సింది ఒకటే, మీ పిల్లలు మీ భార్యలు కష్టపడి నిద్ర ఆగారం లేకుండా ఏకుంజామునే చలిగాలికి లేచి పూరీలు కనీసం పట్టలు కట్టుకొని ఉంటూ చేస్తున్నారంటే అది రూపాయి మిగులుతాయని అంత కష్టం చేస్తున్నారు. కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ముందు షాపుల్లో ఖర్చు చేసి మీ పిల్లలు మీ భార్య చేసినవి మొత్తం ఖర్చు పెట్టకండి. దయచేసి మీరు చేసినవి కూడా ఖర్చు పెట్టి, మీరు చేసినవి మీ పిల్లలు చేసినవి మీ భార్య చేసినవి మొత్తం ఖర్చు పెట్టి ఒట్టి చేతులతో ఒక్కొక్కళ్ళు అయితే మేస్త్రికి కూడా బాకీ పడి వస్తుంటారు. కానీ అలాగా చేయకండి. మీ బిడ్డల కష్టాన్ని మీ భార్య కష్టాన్ని గుర్తుపెట్టుకొని, మీరు చేసే కష్టాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని డబ్బులు మిగిలించుకోండి. కానీ వ్యర్థమైన ఖర్చు ఏముండదండి. వ్యర్థమైన ఖర్చు అంటే మీరు ముందు తాగడమే వ్యర్థమైన ఖర్చు, వేస్ట్ ఖర్చు, అంతే కదా. మరి కష్టాన్ని తెలుసుకొని మీరు మీ పిల్లల కష్టం మీ భార్య కష్టాన్ని మాత్రం వృధా చేయకండి. మీ కష్టాన్ని కూడా వృధా చేసుకోకండి. ఆలోచించండి.